కానీ మైనర్స్ అంటున్నారు, అబ్బాయిలు మైనర్ లాగా బిహేవ్ చేయట్లేదు. సో మొన్న కర్నూలులో చాలా దారుణమైన ఘటన జరిగింది. అలాంటి తలుచుకుంటే అబ్బాయిల్ని ఎలా పెంచుతున్నారు అసలు తల్లిదండ్రులు? తల్లి ఖచ్చితంగా ఏం చెప్పి పెంచితే వీళ్ళు మంచిగా ఉంటారు? కాదు లక్ష్మి, నేను ఒకటి అడుగుతాను. ఏ అమ్మాయికి ఏ అబ్బాయికి ఎవరు నూరి పోస్తారు? నువ్వు వెళ్ళి పని చెయ్యి, నువ్వు వెళ్ళి దొంగతనం చెయ్యి, నువ్వు వెళ్ళి లంగా పని చెయ్యి అని ఎవరు చెప్పరు. ఎవరికి వాళ్ళు అలా తయారవుతున్నారు బికాస్ ఆఫ్ ది వాళ్ళ సర్కిల్. ఇప్పుడు బయటకు అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మనం కాచలేం. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ మీద అనేది మనం చెప్పలేం. సో దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఎలాంటి మార్పు రావాలి? అంటే టెక్నాలజీ పరంగా మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాము, దాన్ని మనం ఆపలేము. అభివృద్ధి అనేది ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అవ్వకపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళే భ్రష్టు పడతారు. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నారు, ఇప్పుడు కాలేజ్లో ఎక్కడన్నా టీచర్స్ అందరూ మొత్తుకునేది ఏంటంటే పిల్లలు చేజారిపోతున్నారు. పిల్లలు మాట వినట్లు అసలు వాళ్ళకి. సో వాళ్ళకి చాలా యంగ్ ఏజ్లో వాళ్ళకి ఏం చెప్పాలంటే లైఫ్ అనేది అవగాహన రావాలి. ఈ క్రూషియల్ ఏజ్ ఏదైతే ఉందో, ఏది ఒక 12 ఏళ్ల నుంచి 17 ఏళ్ళు 18 ఏళ్ల వరకు, ఈ 6 yearsలో వాళ్ళు ఎంతో కృషి చేసి పైకి వెళ్తారా లేకుంటే అధోగతికి వెళ్తారా అనేది డిసైడ్ చేస్తుంది. సో ఈ 6 years అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఒక ఫ్రెండ్ లాగా ఉండి చూసుకొని వాళ్ళని ఒడ్డెక్కిచ్చిన తర్వాత మనం ఎంత బిజీ ఉన్నా, నేను ఎంత బిజీ ఉన్నా ఐ వాజ్ విత్ మై కిడ్స్. నేను నా పిల్లలతో ఇలా ఉన్నాను నేను. సో నేను నా పిల్లల్ని చూసుకుంటున్నాను అనుకుంటా. అలాగా ప్రతి పేరెంట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. అదే మేజర్ కంప్లైంట్ అదే వస్తుంది, ఎక్స్ట్రా ఎఫర్ట్. వాళ్ళకి ఏంటంటే వీళ్ళే ఒకళ్ళు సింగిల్ పేరెంట్లుగా మిగిలిపోతున్నారు. వీళ్ళకే లైఫ్లో ప్రాబ్లమ్స్. అలాంటప్పుడు పిల్లల దాకా వాళ్ళు పిల్లలకి ఇచ్చుకునేంత క్రమంలో తగ్గిపోతుంది. ఆ డైల్యూట్ అయిపోవడం వల్ల ఇవన్నీ. సో జాగ్రత్తగా పెంచుకోవాలి, సమాజానికి ఉపయోగపడేలాగే పెంచుకోవాలి. అది కాకపోయినా నీకు నువ్వు మానిటర్ చేస్తూ ఉండాలి. అవును, అంటే అంటే పిల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈరోజు నువ్వు నీ కాళ్ళ మీద నిలబడ్డావు, యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఏదైనా వచ్చింది ఫ్యామిలీకి అయితే ఎక్కడ పెడతావు చెప్పు? ఫ్యామిలీని వృద్ధిలోకి తెస్తున్నావు, నువ్వు కూడా ఇంప్రూవ్ అవుతున్నావు. నేను ఎప్పుడు చూసాను అప్పటి నుంచి లైక్ యూ ఇంప్రూవ్డ్ బికాస్ యూ వర్క్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. నేను ఎలా వచ్చాను, నేను కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను. నేను ఏదో ఇంతో అంతో చేసుకుంటూ వస్తున్నానంటే నన్ను నేను అలాగా కండక్ట్ చేసుకున్నా. సో అది ఎవరికి వాళ్ళు కండక్ట్ చేసుకోవాలి. అంతేగాని షార్ట్ కట్లో డబ్బులు రావాలి, ఇట్లా చిటికేస్తే అమ్మాయిలు రావాలి, అబ్బాయిలు రావాలంటే అవన్నీ తాత్కాలికం. ఎవ్రీథింగ్ ఈ షార్ట్ కట్ మనీ, బెట్టింగ్ మనీ, సెక్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, మందు, ఇవన్నీ టెంపరీ. మీకు టెంపరీ అంటే తాత్కాలికమైన సుఖాలు అనేవి అప్పటి మందమే. బెట్టింగ్ యాప్స్ కూడా యూత్ని చాలా అదే అప్పటి వరకే. ఇవన్నీ వీటి వల్ల యూత్ ఎంత పాడైపోయి నాశనం అవుతుంటే అది ఎవరు వాళ్ళే తెలుసుకోవాలి అంటున్నా. వాళ్ళే తెలుసుకోవాలి. వాళ్ళకి తెలుసుకోకపోతే ఎవరు చెప్పినా రాదు, ఎవరు చెప్పినా ఎక్కదు. ఇప్పుడు నేను చెప్పేది కూడా నా బాధ అంతా ఏంటంటే కొంతమంది తట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కునే వాళ్ళు తెలుసు నాకు. ఏంటంటే ఏం చెప్పినా వినకపోవడం, మందు తాగడం, లేకపోతే ఫోన్కి అడిక్షను, లేకపోతే ఆ గేమ్స్కి అడిక్షను, లేకపోతే ఒక అమ్మాయి వదిలేస్తుందని వాళ్ళు తాగుడు మొదలుపెట్టడం, ఇలాంటివన్నిటి వల్ల ఏంటి? వాట్ ఆర్ యూ ప్రూవింగ్? ఏం చేయాలనుకుంటున్నావు అసలు? నీ లైఫ్లో నీకు ఏం కావాలనుకుంటున్నావు? ఎలా వస్తుంది అది? సో ఈ రోజున ఒక అబ్బాయి తీసుకుందాం, కరెక్ట్గా కెరియర్ డెవలప్ చేసుకొని మంచి జాబ్ ఉంటే పేరెంట్సే తెచ్చి పెడతారు వాళ్ళ బాబు మా పిల్లని పెళ్లి చేసుకోని. వాడు సరిగ్గా లేకపోతే ఆ పేరెంట్స్ వచ్చి తిట్టిపోతారు, మా అమ్మాయి జోలికి రాకు అని. సో నీ మీద ఉంటుంది అది. ఈవెన్ అమ్మాయిలు కూడా ఈ రోజుల్లో ఏంటి, ఏం చదువుకుంది, ఏం చేస్తుంది అని చూస్తున్నారు. ఈ రోజుల్లో కూడా ఎవ్రీబడి హ్యాస్ టు వాళ్ళు అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇదివరకు ఇన్ని ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి? అవును, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, స్కోప్ ఉంది. సో ఇట్స్ ఓన్లీ దాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ఎంజాయ్ చేయాలా, నెలకు 1 రోజు పెట్టుకో, ఏం చేస్తావో చేసుకో, లేకపోతే నెలకు 2 రోజులు పెట్టుకో. మిగిలిన రోజుల్లో నీ కోసం నువ్వు ఫ్యామిలీ కోసం ఆలోచించు కొంచెం, అంతే చాలు. ఇది చేస్తే ఎవరన్నా మెరుగుపడతారు లైఫ్లో. ఖచ్చితంగా మ్యామ్. అందరూ కూడా బాధ్యతగా ఉండాలని బాధ్యతగా ఉండాలి. మీరు అన్నది చాలా చక్కటి మాట. మనం ఒకరికి ఉపయోగపడకపోయినా పర్వాలేదు, కానీ మనం ఒకరికి అన్యాయం చేసే విధంగా అయితే అసలు ఉండకూడదని. మనకు మనం ఉపయోగపడాలి. మనం ఉపయోగపడకపోతే ఇంకా లైఫ్ ఎందుకు? నిన్ను నువ్వు కండక్ట్ చేసుకొని, నిన్ను నువ్వు డిసిప్లిన్గా పెట్టుకొని, నిన్ను నువ్వు క్రమశిక్షణలో పెట్టుకోకపోతే నీ లైఫ్ వేస్ట్. ఖచ్చితంగా అండి.
సో చాలా చక్కటి మాటలు, ధన్యవాదాలు.